ఎవ్రీవన్. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులు ఉద్యోగం సాధించడానికి అంతిమ లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ బుక్స్ ఇన్ఫర్మేషన్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయగలరు. పోటీ పరీక్షలకు సంబంధించిన అన్ని రకాల పుస్తకాలు మన సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల్ బెల్లంపల్లి చౌరస్తా యందు లభ్యమగును. పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాల కొరకు మీరు హైదరాబాద్ లాంటి సుదూర ప్రాంతాలకు వెళ్ళవలసిన అవసరం లేకుండా అన్ని రకాల పుస్తకాలు మన సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల్ యందు లభ్యమగును. ఇప్పుడు సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఉపాధ్యాయులకు మరియు కాబోయే ఉపాధ్యాయ వృత్తిని కావాలనుకునే వారికి అందరికీ టెట్ కంపల్సరీ. ఉపాధ్యాయులు ప్రమోషన్ కొరకు టెట్ అవసరం. ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించాలనుకునే వారికి ఎలిజిబిలిటీ కింద హైయెస్ట్ మార్కుల కొరకు టెట్ అవసరం. అత్యంత ప్రాముఖ్యమైన టాపిక్ ట్రై మెథడ్ లక్కీ పబ్లికేషన్ వారు విడుదల చేయడం జరిగింది. క్విక్ రివిజన్ చార్ట్. విద్యా లక్ష్యాలు. అసలు విద్యా లక్ష్యం అంటే ఏంటిది? విద్యార్థి ప్రవర్తనలో వాంఛనీయమైన మార్పును తీసుకొచ్చి అతన్ని సమాజానికి ఉపయోగపడే పౌరునిగా తీర్చిదిద్దడమే అంతిమ విద్యా లక్ష్యము. గేగ్నే 8 రకాల అధ్యయనాలను పరిశీలించి చెప్పాడు. ఉద్దీపన, ప్రతిస్పందన అభ్యాసనం, భావన అభ్యాసనం, సూత్రాల అభ్యాసనం, సమస్య పరిష్కారం మొదలైన 8 రకాలుగా అభ్యాసనాలు ఉన్నాయి. ఇవి సరళ నుండి సంక్లిష్టానికి ఒక క్రమంలో అమర్చబడ్డాయి. బెంజమిన్ ఎస్ బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ. విద్యా లక్ష్యాల వర్గీకరణకు మొదటిసారిగా 1948 సంవత్సరంలో అమెరికాలోని బోస్టన్లో అమెరికన్ సైకాలజికల్ అసోసియేషన్ కళాశాలలో తొలి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షునిగా చికాగో యూనివర్సిటీ జీవశాస్త్ర ఆచార్యునిగా పనిచేస్తున్న బెంజమిన్ ఎస్ బ్లూమ్స్ను ఎన్నుకోవడం జరిగింది. ఈ సమావేశంలోని సభ్యులు బెంజమిన్ ఎస్ బ్లూమ్స్ టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ అనే గ్రంథాన్ని వ్రాసి ఈ గ్రంథంలో విద్యా లక్ష్యాలను 3 రకాలుగా విభజించడం జరిగింది. జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం. జ్ఞానాత్మక రంగంలో విద్యా లక్ష్యాలను జ్ఞానం, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం. భావావేశ రంగం గ్రహించడం, ప్రతిస్పందించడం, విలువ కట్టడం, వ్యవస్థాపనం, శిలాస్థాపనం. అనుకరణ, హస్తలాఘనం, సునిశ్చిత్వం, సమన్వయం, సహజీకరణం. ఈ విధంగా విద్యా లక్ష్యాలను బెంజమిన్ ఎస్ బ్లూమ్స్ గారు వర్గీకరించడం జరిగింది. బ్లూమ్స్ వెన్చిత్రం ప్రకారం ఈ విధంగా ఉండడం జరుగుతుంది. స్టెఫెన్ కోరే ప్రకారం వెన్ డయాగ్రామ్. శాస్త్రవేత్తలు ఏ దేశానికి సంబంధించిన వారు అనేది క్విక్ రివిజన్లో కేవలం 22 పేజీల్లోనే ట్రై మెథడ్ కవర్ చేస్తూ అత్యంత అద్భుతంగా సెటిల్డ్ చేయడం జరిగింది, మాడిఫైడ్ చేయడం జరిగింది. అసలు జ్ఞానం, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం. జ్ఞానంలో 2 స్పష్టీకరణలు ఉంటాయి. ఒకటి జ్ఞప్తికి తెచ్చుకోవడం, సెకండ్ది గుర్తించుట. ఖాళీలు ఎవరు, ఏమిటి, ఎప్పుడు, ఎక్కడ, అది డైరెక్ట్ మనం గుర్తుంచుకోవడం చెప్పడం జరుగుతుంది. జ్ఞప్తికి తెచ్చుకోవాలి కాబట్టి దాని కింద ఇవ్వడం జరిగింది. తర్వాత గుర్తించడంలో బహుళైచ్ఛిక ప్రశ్నలు 4 ఇస్తారు, అందులోకి ఒకటి ఆన్సర్ను చెప్పాలి కాబట్టి గుర్తించడం అనేది బహుళైచ్ఛిక ప్రశ్నలకు వస్తుంది. జతపరచడం, సత్యం అసత్యం చెప్పడం కూడా గుర్తించడం కిందికి వస్తుంది. అవగాహన, వివరణ, పోలికలు, భేదాలు, సరిచూచుట, ఉదాహరణలు, విచక్షణ, వివేచన, వర్గీకరించుట, అనువదించుట, దోషాలు సవరించుట, వర్ణించుట, వ్యాఖ్యానించుట, ప్రతిక్షేపించుట, సంబంధాలు గుర్తించుట, సూక్ష్మీకరణ, ఫలితాన్ని అంచనా వేయుట, ఫలితాలను సరిచూస్తాడు, సరైన సూత్రాన్ని సూచించడం, కారణాలు తెలుపుతాడు. ఇవి మన క్వశ్చన్లో ఇస్తే అది అవగాహన కిందికి వస్తుందని మనం నిర్ణయించుకోవచ్చు. వ్యాఖ్యానించుట, పటరేఖ చిత్రాలు, గ్రాఫులు, పట్టికలు, పటాలు. విచక్షణ, అన్నింటిలో కొన్నింటిని ఎంపిక చేయడం విచక్షణ. వర్గీకరణ, ఇచ్చిన దత్తాంశాన్ని వేరుపరచడం. అన్నింటిలో కలిసి కొన్ని తీసుకుంటే విచక్షణ. వర్గీకరణ, ఇచ్చిన దత్తాంశాన్ని వేరుపరచడం వర్గీకరణ. అది అవగాహనకు సంబంధించిన స్పష్టీకరణలు.
వినియోగం సంబంధించిన స్పష్టీకరణలు, విశ్లేషణ చేయుట, కారణాలు తెలుపుట, ఫలితాలను తెలుపుట, ఫలితాలను ఊహించడం, సంబంధాలు స్థాపించడం, సరైన సూత్రాన్ని ఎన్నుకోవడం, పరికల్పనలు ధృవీకరించడం, సామాన్యీకరించడం ఈ విధంగా వర్గీకరణలు. తర్వాత ఉద్దేశాలకు లక్ష్యాలకు డిఫరెన్సు, ఇవి స్పష్టీకరణలు. ఇలా ప్రతి టాపిక్ను కవర్ చేస్తూ విద్యా ప్రమాణాలు, తర్వాత బోధన పద్ధతులు, బోధన ఉపగమనాలు, ఆగమనం, నిగమనం, తేడాలు, తర్వాత ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి, విద్యార్థి కేంద్రీకృత పద్ధతి, డిఫరెన్సెస్, ఈ విధంగా అన్ని రకాల బోధనా పద్ధతులు, అత్యంత అద్భుతంగా ప్రాజెక్టు పద్ధతి నిర్వచనాలు, ప్రాజెక్టు పద్ధతి సూత్రాలు, ఇలా ప్రతి ఒక్క టాపిక్ను చాలా 3 బుక్లను కలిపి సూక్ష్మంగా ఇంపార్టెంట్ పాయింట్స్ను అన్నీ ఒకే కాడ క్రోడీకరించి అద్భుతంగా బుక్ రూపంలో, క్విక్ రివిజన్ చార్ట్ రూపంలో ఇచ్చిన లక్కీ పబ్లికేషన్ వారికి మన కృతజ్ఞతలు. మనం చదువుకోవడానికి ఏదైనా నోట్స్ ప్రిపేర్ చేయాలనుకుంటే ఈ నోట్స్ ప్రిపరేషన్ కింద ఉపయోగపడుతుంది. చదవడానికి మనము వేరే బుక్స్ తీసుకొని తెలుగు అకాడమీ బుక్స్ చదవాలి. ఈ విధంగా ఇవ్వడం జరిగింది ట్రై మెథడ్. ఇది మన సాయి గణేష్ బుక్ స్టాల్లో లక్కీ పబ్లికేషన్కి సంబంధించిన అన్ని రకాల చార్ట్స్ లభ్యమగును. టెట్కు సంబంధించిన S&S పబ్లికేషన్, అన్ను పబ్లికేషన్, సైకాలజీ సంబంధించిన జంగం విశ్వనాథ్ బుక్ కూడా అన్ని రకాల పుస్తకాలు మన సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాలందు లభ్యమగును. లేటెస్ట్ బుక్స్ ఇన్ఫర్మేషన్ కొరకు మీరు మన సాయి గణేష్ బుక్ స్టాల్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు తెలియజేస్తారని మనవి. థ్యాంక్ యూ వెరీ మచ్.